మందసము అంటే ఒక పెట్టె చూపిస్తా ఉంది. ఆ పెట్టెకి విలువ లేదు, కానీ మందసానికి విలువ వచ్చింది. ఎందుకు విలువ వచ్చింది అంటే ఆ మందసంలో 3 వస్తువుల్ని పేర్చమన్నాడు మోషేతో. అంటే ఆ 3 వస్తువులు అంటే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. మొదటిది మన్నా గల పాత్ర, చిగురించిన అహరోను చేతికర్ర. 3 ఏంటంట? నిబంధన పలకలు. దేవుడు మోషేతో ఈ 3 ఎందుకు పెట్టమన్నాడు? చాలా ఉన్నాయి కదా శ్రేష్టమైనవి, దేవుని దృష్టిలో శ్రేష్టమైనవి చాలా ఉన్నాయి. అయితే ఈ 3 ఎందుకు పెట్టమన్నాడు మోషేని? మందసానికి దేని వల్ల విలువ వచ్చింది అని అంటే ఈ 3 వస్తువులు మందసం అనే ఆ పెట్టెలో పెట్టడం వల్ల విలువ వచ్చింది. అయినా సరే పాత నిబంధన అనేది క్రొత్త నిబంధనకి సాదృశ్యంగా ఉంటది, లేకపోతే ఒక మాదిరిగా ఉంటది, ఒక నీడలా కనిపిస్తా ఉంటది. దేవునికి చాలా జ్ఞానం ఉంది. ఎంత జ్ఞానము అనంటే పాత నిబంధనలో జరిగేవన్నీ కూడా ఎలా చూపిస్తున్నాడు అంటే క్రొత్త నిబంధనలో చూపిస్తున్నాడు. కానీ ఎందుకు ఈ 3 పెట్టమన్నాడు అనంటే ఈ 3 ఎవరికి సాదృశ్యంగా ఉన్నాయి అనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాయి. ఎలాగో చెప్తారు చూడండి. మొదటిది ఏంటన్నారు? మన్నా కలిగిన పాత్ర. ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు అరణ్యంలో ఎన్ని సంవత్సరాలు పోషించాడంట? 40 సంవత్సరాలు పోషించాడు. వాళ్ళకి కొంచెం కూడా అలసట రాలేదు. ఎందుకు రాలేదంటే వాళ్ళు ఏం తిన్నారు? మన్నా తిన్నారు. ఇప్పుడు చూడండి, 40 సంవత్సరాలు ప్రయాణం అంటే మనకి గుళ్ళపూడి నుంచి రాచూరు ప్రార్థనకి రండి అని అంటే నడిచి రావడానికి ఏమొస్తుంది? అందరికి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, మా వల్ల కాదు, మేము ప్రార్థనకి రాలేం అంటున్నారు. కానీ చాలా విచిత్రం ఏంటి అని అంటే ఇశ్రాయేల్ ప్రజల్ని 40 సంవత్సరాలు దేవుడు పోషించాడంట. వాళ్ళ కాళ్ళు నొప్పులు రాలేదు, అలసట కలగలేదంట. ఎంత విచిత్రం అనిపిస్తుందో కదా. చూడండి, ఒక రోజు వేసుకున్న బట్టలు రెండో రోజుకి ఏమైపోతున్నాయి? తీయకుండా ఉంచామనుకోండి, పక్కన ఎవడన్నా కూర్చుంటాడో వచ్చి మన పక్కన. 40 సంవత్సరాలు వాళ్ళు ఎలా వేసుకున్నారో బట్టలు, చినగలేదంట, మాసిపోలేదు. మనకి ఒక్క రోజులోనే మాసిపోతాయి కదా. చెప్పులు చూడండి, కనీసం నెలకి ఒక చెప్పులను కొనుక్కుంటాం. ఒక్కెత్తుకెళ్ళిపోయిందో, నక్క పట్టుకుపోయిందో, ఏదో ఒకటి జరుగుతుంది మనకి. కనీసం నెలకు ఒక జతో లేకపోతే 2 నెలలకో మహా జాగ్రత్తగా వాడేవాళ్ళు 6 నెలల్లో ఎంతో వాడుకుంటారు అనుకోండి, వాళ్ళు మంచి ధన్యులు. కానీ ఇశ్రాయేల్ ప్రజలు ఎన్ని సంవత్సరాలు వేసుకున్నారు చెప్పులు? అసలు ఆలోచించండి, ఒక్కసారి ఇమాజిన్ చేయండి. 40 సంవత్సరాలు నువ్వు ఒకే షాపింగ్ చేయలేదు. వాళ్ళు 40 సంవత్సరాలు చెప్పులు షాపింగ్ లేదు, బట్టల షాపింగ్ లేదు, ఏ షాపింగ్కి వెళ్ళలేదు, వండుకోలేదు. అబ్బా, ఎంత బాగా పోషించాడు. మనకి ఉదయం లేవగానే ఏం వండుదాం, కూర ఏంటి, ఏమున్నాయి, మళ్ళీ సాయంత్రం 4 అవగానే సాయంత్రం వంట ఏంటి కదా. ఆడవాళ్ళకి ఎంత చిరాకుగా ఉంటుందో. కూరగాయలు అన్నీ ఎదురుగుండా ఉన్నా కానీ ఏం వండాలిరా బాబు, ఏం వండమంటావు, ఆడు చెప్పింది వండదు, కానీ అడుగుద్ది అంతే. చికెన్ వండు అన్నాడు అనుకో, చికెన్ నిన్నే కదా తిన్నావు, మరి ఆ మాత్రానికి ఎందుకు అడిగావు వండడానికి? ఎందుకు చెప్తున్నాను అని అంటే దేవుడు మన్నాతో ఇశ్రాయేల్ ప్రజల్ని పోషించాడంట. ఎలా పోషించాడు? ఎక్కడి నుంచి వచ్చింది ఆ మన్నా అంటే ఆకాశంలో నుండి వచ్చింది. ఆకాశంలో నుండి దేవుడు ఏం చేశాడంటే ఆహారపు ధాన్యాన్ని ఇచ్చాడు ఇశ్రాయేల్ ప్రజలకి. దాన్ని ఏమంటారంటే దేవదూతల ఆహారం అంటారు. ఇంకొక మాటలో ఏమంటారంటే ఆ పరలోకంలో నుండి వచ్చిన పరలోకపు ధాన్యం, ఆకాశపు ధాన్యం అంటారు. ఇప్పుడు మన్నాతో పోషించబడ్డారు ఇశ్రాయేల్ ప్రజలు. నేనంటున్నాను, పరలోకములో నుండి మన్నా దిగి వచ్చినట్లుగా పరలోకములో నుండి దిగి వచ్చిన జీవాహారము ఎవరు? యేసు ప్రభు. ఇప్పుడు ఈ మన్నా ఎవరికి సాదృశ్యంగా ఉంది? యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉంది. మన్నా తిన్న వాళ్ళందరూ చచ్చిపోయారు, కానీ ఈ జీవాహారమైనటువంటి యేసు ప్రభువుని భుజించిన వాళ్ళకి నిత్య జీవం ఉంది. సాదృశ్యంగా దేవుడు ఏం చెప్పాడంటే మొదటిగా ఏ వస్తువుని పెట్టమన్నాడు? మన్నా కలిగిన పాత్ర. తర్వాత దినాల్లో
క్రొత్త నిబంధనకు వచ్చేసరికి పరలోకములో నుండి ఒక జీవాహారాన్ని నేను పంపబోతున్నాను అని మనకి తెలియడం కోసం దేవుడు ఏం చేశాడు? మన్నా కలిగిన పాత్రను పెట్టాడు. ఆ ఇశ్రాయేల్ ప్రజలకి ఎందుకు పెట్టమన్నాడు అనంటే, గత కాలంలో మన పూర్వీకులు ఎలా పోషింపబడ్డారు అనంటే, దేవుడు పరలోకములో నుండి మన్నాను పంపించాడు, దాని ద్వారా మేము పోషించబడ్డాము అని మన తర్వాత తరం వాళ్ళు తెలుసుకోవడానికి వీలుగా ఏం చేశాడంటే మన్నా కలిగిన పాత్ర పెట్టాడు. అది దేని చూపిస్తుంది అనంటే, పరలోకములో నుండి దిగి వచ్చిన జీవాహారమైన యేసు ప్రభువును చూపిస్తా ఉంది. తర్వాత చూద్దాం. తర్వాత ఏంటి? రెండవది చిగురించిన అహరోను చేతికర్ర. ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు వాళ్ళు మోషే మీద అహరోను మీద ఏం చేశారంటే తిరుగుబాటు చేశారు. ఎవరు వాళ్ళు అనంటే కోరాహు, అభిరాము, నాతాము అనే వాళ్ళు ఏం చేశారంటే 250 మంది ప్రజల్ని సమకూర్చుకొని, మీరు మాత్రమే నాయకులా, మేము కూడా నాయకులమే, మేము కూడా యాజక ధర్మాన్ని చేస్తాం, మేము దేవుని చేత ఎన్నిక చేయబడిన ప్రజలమే అని చెప్పి మోషే మీద అహరోను మీద తిరుగుబాటు చేస్తా ఉన్నారట. అప్పుడు మోషే ఏం చేశాడంటే సరాసరి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళి వీళ్ళు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, ఏం చేయమంటావు అని అంటే దేవుడికి చాలా కోపం వచ్చేసింది. కోపం వచ్చి ఏమన్నాడంటే 12 గోత్రాల నుండి 12 కర్రలు తీసుకురమ్మన్నాడు. ఒక్కొక్క గోత్రం నుండి ఒక్కొక్క కర్ర తీసుకొచ్చారు. తీసుకొచ్చి గుడారంలో పెట్టారు. రాత్రి తెల్లవారేసరికి ఒకే ఒక కర్ర మాత్రం ఏం చేసిందంట? చిగురు వచ్చేసింది. మిగిలిన కర్రల్లో ఏమి లేదు, జీవం లేదు. కర్రలు ఎలా ఉన్నాయి? జీవం లేకుండా ఉన్నాయి. ఒక కర్రకి మాత్రమే జీవము కలిగింది. ఈరోజు ప్రపంచంలో దేవతలు, దేవుళ్ళు అని పిలువబడుతున్న వాళ్ళందరూ చచ్చిపోయారు. వాళ్ళ సమాధులు చచ్చిపోయిన సమాధులుగా, జీవం లేని సమాధులుగా ఉన్నాయి. కానీ ఒకే ఒక వ్యక్తి యొక్క సమాధిలో ఏం కనబడుతుందంటే జీవం కనబడుతుంది. మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు మన యేసు ప్రభు. మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా అని చెప్పగలిగిన ఏకైక దేవుడు ఎవరు అనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు ఈ చిగురించిన అహరోను చేతికర్ర దేనికి సాదృశ్యం చెప్పండి? మరణాన్ని గెలిచి తిరిగి లేచిన యేసు ప్రభుకి సాదృశ్యం. ప్రభులో ఏముంది అనంటే జీవం ఉంది. జీవించే దేవుడు, చనిపోయిన దేవుడు కాదు మన దేవుడు. మన దేవుడు ఎప్పుడవుది? నిబంధన పలకలు అంటే దేవుని యొక్క మాటలు. దేవుని యొక్క మాటల్ని ఏమంటామంటే వాక్యం అంటాం. వాక్యం ఎక్కడుందంట? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాయబడింది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసిస్తుంది. ఎవరు? యేసు ప్రభు. నిబంధన పలకలు కూడా ఎవరు చూపిస్తున్నాయి? యేసుక్రీస్తుని చూపిస్తుంది. అందుకనే అంటున్నాడు, మానవుడు మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. 3 కూడా ఎవరికి సాదృశ్యంగా సూచనగా ఉన్నాయి అంటే యేసు ప్రభుకు సూచనగా ఉన్నాయి. ఇప్పుడు అర్థమైందా నిబంధన మందసం అంటే ఏంటో? మందసం పాత నిబంధనలో ఈ 3 వస్తువులు ఎందుకు పెట్టాడో అవి క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఎవరిని చూపిస్తున్నాయి? ఆ మందసానికి విలువ ఎందుకు వచ్చింది అని అంటే ఇప్పుడు మందసం ఎక్కడ ఉంది? ఎవరిలో ఉంది? ఇప్పుడు మందసం మనలోనే ఉంది. ఇప్పుడు మందసం ఇశ్రాయేల్ ప్రజల దగ్గర ఉంది అని అంటే దేవుడు వాళ్ళతో ఉన్నట్టు కదా. మందసం అంటే ఏంటన్నాను? దేవుడు అన్నా. దేవుడు వారితో ఉంటే వారికి ఎంత భయం ఉండాలండి, ఎంత క్రమశిక్షణ ఉండాలి, వాళ్ళు ఎంత భక్తి చేయాలి. దేవుడు వారికి ఆజ్ఞలు ఇచ్చాడు, పలకలు ఇచ్చాడంట. మీరు ఇలా ఉండండి, అలా ఉండండి, నేను ఇలా చెప్తాను, అలా నడిపిస్తాను, అలా చేస్తాను అని చెప్తా వచ్చాడు దేవుడు. కానీ వారు ఏం చేయలేదు, దేవునికి భయపడట్లేదు. ఇప్పుడు నిబంధన మందసం దేన్ని చూపిస్తుంది? క్రొత్త నిబంధనకి యేసు ప్రభుని చూపిస్తుంది. ఇప్పుడు యేసు ప్రభు డేరాలోనో గుడారాల్లోనో ప్రత్యక్ష గుడారంలోనో ఉండే దేవుడా, పెట్టిలో ఉండే దేవుడా? యేసు ప్రభు కాదు. ఏమంటున్నాడు? మీ దేహమే నా ఆలయము అంటున్నాడు. ఇప్పుడు నిబంధన మందసం ఎక్కడ ఉంది? ఇప్పుడు మనకి
మనలో ఉంది. దేవుడే మనలో ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఉన్నాడు. మనలో ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు. వాళ్ళేమో దేవుడు వాళ్ళతో ఉండి కూడా వాళ్ళ క్రమశిక్షణ లేకుండా భక్తి చేయలేదు. మనలో ఉంచుకొని భక్తి చేయట్లేదు. మనం ఈ మరిధన్యులం కదా. ఈరోజు నిబంధన మందసం మనలో ఉంది. యేసు ప్రభువుని అంగీకరించిన ప్రతి ఒక్కరిలో ఎవరు వాసం చేస్తున్నారు అని అంటే యేసు ప్రభువే మనలో వాసం చేస్తా ఉన్నాడు. యేసు ప్రభువుని మనలో పెట్టుకొని మన భక్తి ఎలా ఉంది? ఈరోజు దేవుడికి భయపడుతున్నామా? దేవుడు నన్ను చూస్తున్నాడు అనే భయం ఉందా? దేవుడు నాతో ఉన్నాడు అనే భయం ఉందా? భయం ఉంటే మనం దేవుడితో పాటు ఎక్కడికైనా వెళ్ళగలమా? తప్పు చేయడానికి వెళ్తామా? మనలో దేవుడు ఉంటే మరి వెళ్తున్నారు అని అంటే ఏమర్థం? ఇప్పుడు లేడని అర్థం. దేవుడు మనలోనే ఉంటే మనం తప్పు చెయ్యం. దేవుడు వారితో ఉంటే, ఇశ్రాయేలు ప్రజలతో మందసం ఉంటే వాళ్ళు ఏం చేయకూడదు? తప్పు చేయకూడదు. కానీ వారు చేస్తున్నారంటే వారితో ఏం లేదు, దేవుడు లేడు. మనం కూడా చేస్తామంటే మనలో ఎవరు లేరు? యేసయ్య లేడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకి ఫిలిస్తీన్లకి యుద్ధం జరుగుతూ ఉందంట. చూడండి, 1 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. ఎంతమంది చచ్చిపోయారు? 4,000 మంది చనిపోయారు. ఇప్పుడు ఎవరు ఓడిపోయారు? ఇక్కడ చెప్పాలి. ఎవరు ఓడిపోయారు, ఎవరు గెలిచారు? ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారు. ఎవరు గెలిచారు? ఫిలిస్తీన్లు గెలిచారు. అసలు దేవుని ప్రజల మీద ఎవరైనా గెలవగలరా? గెలవలేరు. మరి ఎందుకు గెలిచారు వీళ్ళు? ఇక్కడ దేవుని ప్రజలు గెలవాలి, కానీ ఎవరు గెలిచారు అని అంటే శత్రువులు గెలిచారంట. ఇప్పుడు ఎవరు కింద తలదించుకోవాల్సి వచ్చింది? దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు తలదించుకున్నారు. ఆలోచన చేస్తే ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోవడానికి కారణం ఏంటి? లేకపోతే దేవుడు వారిని విడిచిపెట్టేయడానికి కారణం ఏంటి అని అంటే వాళ్ళ యొక్క ప్రవర్తన దేవునికి నచ్చలేదు. మనం ఒకరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం అనుకో, వాళ్ళకి మనకి మధ్యలో ఏదైనా నచ్చలేదు. నాకు కీర్తికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది, మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. ఇప్పుడు కీర్తి ఏదో చేసింది, నాకు నచ్చలేదు. ఏం చేస్తాను? కట్ చేసేస్తా కదా. మనకి నచ్చకపోతే ఏం చేస్తాం? సైలెంట్గా వాళ్ళని పక్కకు దూసేద్దాం. ఇక్కడ కూడా దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేల్ ప్రజలు చేసినటువంటి ప్రవర్తన, వాళ్ళ బుద్ధులు ఏమవ్వలేదు, దేవుడికి నచ్చలేదు. అందుకనే వాళ్ళని పక్కకు పెట్టేశాడు. అంటే ఇశ్రాయేల్ ప్రజలు దేవుని చిత్తంలో నడవాలి. ఎందుకు అనంటే వాళ్ళకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. ఆజ్ఞలు బట్టి నడవాలి. వాళ్ళు ఎలా ఉండాలో, ఎలా వెళ్ళకూడదో అన్ని దేవుడు రాసి పెట్టాడు. కానీ వాళ్ళు ఏం చేయలేదు, దేవుని చిత్త ప్రకారంగా నడవలేదు. కాబట్టి దేవుడు వాళ్ళని విడిచిపెట్టేశారు. ఎందుకనంటే వాళ్ళు ప్రత్యేకింపబడిన వారు, దేవుని ప్రజలు. వాళ్ళు ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని బట్టి నడవాలి. కానీ వాళ్ళు నడవట్లేదు కాబట్టి దేవుడికి నచ్చలేదు. ఇక్కడ 2వ వచనంలో చూస్తే ఎంతమంది చనిపోయారంట? 4,000 మంది చనిపోయారు. ఎవరి ఎదుట నిలవలేక పారిపోయారు? ఎవరు పారిపోయారు? ఇశ్రాయేలు ప్రజలు ఫిలిస్తీన్ల ఎదుట నిలవలేక పారిపోయారంట. అసలు ఎవరు పారిపోవాలి? వీళ్ళు దేవుని ప్రజలు కాబట్టి ఎవరు పారిపోవాలి? ఫిలిస్తీన్లు పారిపోయారు. ఇక్కడ ఎవరికి అవమానం? దేవునికి అవమానం. అందుకనే దేవుడు అంటున్నాడు కదా, మీ వల్లే అన్య జనుల మధ్య నా నామం దూషింపబడుతుంది. ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపాన్ని బట్టి, వాళ్ళ యొక్క విరోధాన్ని బట్టి, దేవుడికి అయిష్టకరంగా లేకపోవడాన్ని బట్టి దేవుడి యొక్క నామం ఎలా దూషింపబడుతుందో చూడండి. అవమానకరంగా ఉన్నారు వాళ్ళు. దేవునికి అవమానం తీసుకొచ్చారు ఓడిపోయి. ఇప్పుడు క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారు? కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు ఏమంటున్నాడు? మిమ్మల్ని బట్టే నా నామం అన్యజనుల ఎదుట దూషింపబడుతుంది. మన ప్రవర్తన కూడా దేవుని ఎదుట సరిగా లేదు. అందుకనే ఇప్పుడు క్రైస్తవులు చూసేసరికి ఎలా ఉంది? అందరూ చులకనగా మాట్లాడుతున్నారు. ఎందుకు అనంటే మన ప్రవర్తన సరిగా లేదు.
దేవుడు ఎలాంటి దేవుడు అనంటే రోషము కలిగిన దేవుడు మన దేవుడు. క్రైస్తవులుగా మనం కూడా ఎలా ఉండాలంటే రోషము కలిగి జీవించాలి. కానీ మనం చాలా సార్లు ఏం చేస్తున్నామంటే రోషం లేకుండా పాపముతో రాజీ పడిపోతున్నాం. అప్పుడు ఏమవుతుంది? దేవుడికి ఇష్టం ఉండట్లేదు, దేవుడు పక్కకి వెళ్ళిపోతున్నాడు, విడిచిపెట్టేస్తున్నాడు. ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఓటమి అనేది క్రైస్తవ జీవితంలో ఎందుకు వస్తుంది అనంటే దేవుడికి నచ్చని కార్యాలు చేసినప్పుడు, పాపము చేసినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి నష్టపోతాడు, అపజయాన్ని చూస్తాడు. ఇప్పటికే చాలా సార్లు నష్టపోయాం కదా మనం కూడా. దేవుడికి నచ్చని పనులు చేయడం వల్ల, దేవుడిని మెప్పించకుండా ఉండడం వల్ల చాలా సార్లు మనం ఆశీర్వాదానికి బదులు ఏం చూస్తున్నాం? సమస్యల్ని చూస్తున్నాం. ఆశీర్వాదం కనబడట్లేదు, జయం ఉండట్లేదు. దానికి కారణం ఏంటి అంటే మన జీవితాల్లో ఏమి లేదు. ఇప్పుడు అంటే భయం లేదు, దేవుని వాక్యం అంటే ఏం లేదు, మనకి భయం లేదు, దేవుడు చూస్తున్నాడనే భయం లేదు. ఒకవేళ భయం ఉంటే మనం తప్పు చేస్తామా? చెయ్యం. భయం లేకుండా ఉన్నారు కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయారంట? ఓడిపోయారు. భయపడ్డం మానేశారు దేవుని ప్రజలు. ఈరోజు క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారంటే దేవునికి భయపడ్డం మానేశారు కాబట్టి మన జీవితాల్లో కూడా ఓడిపోతా ఉన్నాము, నష్టాన్ని చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ 4,000 మంది చనిపోయారట. ఇశ్రాయేలు ప్రజల యొక్క పెద్దలందరూ ఏం చేశారంటే రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. అసలు మనం ఎందుకు ఓడిపోయాం? మనము దేవుని ప్రజలం కదా, మనం ఓడిపోవడానికి కారణం ఏంటి అని అందరూ పెద్దలందరూ కూర్చొని మాట్లాడుతూ ఉంటే అందులో ఒక వ్యక్తి లేచి ఏమన్నాడంటే, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి ఐడియా చెప్పు అంటే, వాడు ఏం చెప్పాడంటే, మనతో ఏం లేదు, దేవుని మందస్సం లేదు కాబట్టి మనం ఓడిపోయాం. మనతో ఇశ్రాయేల్ ప్రజలతో ఏం లేదు, దేవుని మందస్సం లేదు, అందుకనే ఏమైపోయారంట? ఓడిపోయారు. కాబట్టి ఈసారి మనం యుద్ధానికి వెళ్ళేటప్పుడు మనం ఏం కూడా పట్టుకుని వెళ్ళాలి? దేవుని మందస్సాన్ని తీసుకెళ్దాం అని మాట్లాడుకున్నారు పెద్దలు. ఇదంతా